వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జరీబు భూముల సమస్యలకు నెలలో పరిష్కారం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లేక్ టౌన్లో 70 అడుగుల మెస్సీ విగ్రహం ఆవిష్కరణ. కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్. జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నెల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని పేర్కొన్నారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. 7,000 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. భూ సమీకరణ చేయని భూములతో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉంది. అక్కడ రైతులతో ఎమ్మెల్యే మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తాం. వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటాం. పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలి. కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుంది. రైతులు మళ్లీ వాస్తు పేరిట రావద్దని కోరుతున్నాం. 26 గ్రామాల్లో అభివృద్ధి పనులు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నాం. వారంలో డిపిఆర్లు సిద్ధం చేసి నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తాం. సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు నిర్మిస్తాం. వీటికి భూమి నిధులు సమకూరుస్తాం. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది, జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తూ ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్లో లైనింగ్ పనుల పరిశీలన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, నీటిపారుదల సలహాదారు వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు
స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 96లో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్న అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ. 26 కల్లా వెలుగొండ పూర్తి చేసుకుని ఆ కృష్ణా జలాలు అటు ప్రకాశం జిల్లాకు అందించాలనేటువంటి లక్ష్యం ఇవాళ ఒక మానవత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో ఉంటే 5 సంవత్సరాలు ఇప్పుడే చెప్తూ ఉన్నారు పత్రిక విలేకరులు కూడా. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 4 తేదీలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు. 4 తేదీల్లో వేసమెత్తు పనులు కాలేదు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మోసం దగా చేయడానికి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు. స్తూపాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం అని అంటే 30 సంవత్సరాల కళ నెరవేరుతుందంటే పండుగ వాతావరణం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఏ నిర్వాసితుడు గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తాక లేనిటువంటి పరిస్థితి, ఏ రైతు నాయకుడు వీధిలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా నిర్బంధాలు పెట్టి పరదాలు కట్టి బ్యారికేడ్లు కట్టి ఆ రోజు స్తూపాన్ని ప్రారంభోత్సవం చేశాడంటేనే అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, దగా మోసం అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా అని నేను చెప్పట్లా, స్వయంగా వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులు కుప్పగా మార్చిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు. ఎస్ఆర్ఎంబి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం, చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతుందని గ్లోబల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో 2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపమని, చంద్రబాబు చేస్తే వరమని సొంత మీడియా బాగా కొట్టుకుంటుంది. మొత్తం నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఒక గోబెల్స్ ప్రచారం లాగా ప్రచారం చేశారు. ఎంత ప్రచారం అంటే ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఎవడెవరినో తీసుకురావడం, ఆ మీడియాలో సొంత మీడియాలో వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎకనమిస్టులని అదని ఇదని రకరకాల ప్రచారం, లక్షలాది కోట్లు అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని ముంచేసినట్టుగా చెప్తూ ఉండేవారు. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే 18 నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ 2,66,175 కోట్లు అప్పు చేశారు. 2,66,175 కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా 500 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇది ఆయన సీనియారిటీ, ఇది ఆయన పరిపాలన దక్షత, ఇది ఆయన గొప్పతనం. అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం, అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం. ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోనే బాకాలు ఊదుకుంటూ ఉన్నారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్, భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం ఎప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం. అయినా కూడా పథకాలు ఆగలేదు, పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు. మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు. ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద డబ్బులు ఇచ్చారు. దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడుతూ ఉండేవారు.
మరి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి? మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి? ఆ రోజు ఏమేం మాట్లాడారని చూస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఏప్రిల్ 5వ తేదీ 2022 అని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అదే సంవత్సరం ఏప్రిల్ 13, 2022లో స్టేట్మెంటు. మేలుకోపోతే మనకు శ్రీలంక గతే ఈనాడులో కథనాలు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది. 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు. అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు జగన్కు అప్పురత్నాన్ని పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ 2023. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది. శనివారం తెల్లవారుజామున అతడు కోల్కతాకు చేరుకున్నాడు. మెస్సీతో పాటు అతడి ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ భారత్కు వచ్చారు. ఉదయం లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ అక్కడికి వెళ్లలేదు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రజనీకాంత్ భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం, కలకండ, ధాన్యంతో స్వామివారికి తులాభారం సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రజనీ కుటుంబానికి వేదాశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అఖండ 2 చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట తెలిపారు. అనుకోకుండా తలెత్తిన వివాదాల కారణంగా సినిమాని ఆశించిన స్థాయిలో విడుదల చేయలేకపోయామని అన్నారు. అయినప్పటికీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, థియేటర్లో బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. ప్రీమియర్ లో 10 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు చెప్పారు. కర్ణాటకలో 1 కోటి వసూలు సాధించిందని వెల్లడించారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఫిల్మ్ నగర్ లో చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్కి అందరికీ 14 రీల్స్ తరపున మా ప్రొడక్షన్ తరపున సారీ చెప్తున్నామండి. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ అనమాట. సడన్గా పాపప్ అయ్యింది. సో ఈ ఇష్యూ రిజాల్వ్ అవడానికి మ్యాంగో మాస్ మీడియా, రామ్ గారు, తర్వాత దిల్ రాజు గారు వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక 1 వీక్ లేట్ అయినా కూడా నిన్న డిసెంబర్ 11th అఖండ 2 తాండవం ప్రీమియర్స్తో రిలీజ్ అయిందండి. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి. ఫ్యాన్స్ అయితే నేను బ్రహ్మాంబలో చూశాను. ఫ్యాన్స్ అయితే అసలు దే ఆర్ గోయింగ్ బెసర్క్ అనమాట. అంటే సీట్లలో కూర్చోట్లా, అసలు నుంచుని చప్పట్లు, విజిల్స్, రెస్పాన్స్ అయితే ట్రమెండస్గా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇవాళ మార్నింగ్ షోస్ కావచ్చు, మ్యాట్నీస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఏరియాస్ నుంచి మంచి కలెక్షన్స్, మంచి రిపోర్టు వస్తుంది. 2 నైట్ ప్రీమియర్స్కి ఆల్మోస్ట్ నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి ఆల్మోస్ట్ 10 crores గ్రాస్ చేసింది ప్రీమియర్స్. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే బెంగళూరు, కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ 1 crore నెట్ చేసింది. అంటే నాన్ కన్నడ ఫిలిమ్స్లో ఇది 5th ఫిలిం 1 crore నెట్ చేయటం. సో రెస్పాన్స్ కూడా ట్రెమెండస్గా ఉంది. అండ్ ఈరోజు బుకింగ్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బిఎంఎస్ కానీ కానీ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న న్యూస్ కానీ ఏదన్నా కానీ. సో ఇంకా ఫ్యామిలీస్ వీళ్ళు ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఇంకా యాడ్ అవుతూ ఉంటుంటే నాకు తెలిసి ఇంకా ఈ వీకెండ్కి అద్భుతమైన ఫిగర్స్ చూస్తాం అనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.